కలియుగ వైకుంఠమైన తిరుమలలో నేటి నుండి సార్లకట్ట తెప్పోత్సవం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సార్లకట్ట తెప్పోత్సవం యొక్క విశిష్టత గురించి పూర్తి కథనం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు సార్లకట్ట తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది తిరుమల శ్రీవారి సార్లకట్ట తెప్పోత్సవం మార్చి 9తో ప్రారంభమయ్యి 13తో ముగుస్తాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరంలో ఆనందంగా విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. అసలు తెప్ప అంటే ఓడ, పడవ అనే అర్థాలు వస్తాయి. ఓడలో సుఖాసీనులై శ్రీవారిని కోనేటిలో విహరిస్తూ చేసే ఉత్సవమే తెప్పోత్సవం. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపలి ఒడై తిరునాలని, తెలుగులో తెప్ప తిరునాలని అంటారు. తిరుమలలో తెప్పోత్సవం అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతుంది. క్రీస్తు శకం 1468 సంవత్సరంలో శ్రీ సాలువ నరసింహరాయలు పుష్కర్ని మధ్యలో నిరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెలుగు కాంతుల్లో చల్లటి నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులను కనువిందు చేస్తాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు తిరుమలలో శ్రీ సార్లకట్ట తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తిని తెప్పపై పుష్కర్నిలో 3 మార్లు చుట్టి భక్తులను కనువిందు చేస్తారు. రెండవ రోజు రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి వారిని తెప్పపై 3 సార్లు విహరిస్తారు. మూడవ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని 3 సార్లు పుష్కరంలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామి వారు 4వ రోజు 5 మార్లు, చివరి రోజు 7 మార్లు తెప్పపై పుష్కర్నిలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఈ తెప్పోత్సవం తిరుమలలో శ్రీవారి పుష్కర్నిలో ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది. వీలున్న వారు తిరుమల వెళ్ళి శ్రీవారి సార్లకట్ట తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించి శ్రీ స్వామి అమ్మవార్ల కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలని ఆశిస్తూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను, సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.